ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు 15,000 బాకీ పడ్డాడు. 15,000 ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఎగనామం పెట్టాడు. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు 30,000 రూపాయలు ఎగనామం పెట్టినట్టు అవుతుంది, బాకీ పడినట్టు అవుతుంది. చివరికి చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు, ఎగనామం పెట్టడంలోనూ బకాయిలు పెట్టడంలోనూ బాకీలు పెట్టడంలోనూ. అయ్యో, చూసేదానికి కూడా బాగుండదయ్యా. మరి చిన్న పిల్లల దగ్గరికి కూడా ఎందుకు అయ్యా ఈ పద్ధతి లేకపోతావు చంద్రబాబు? అస్సలు బాల. సరే, ఇంకా రైతులకు సంబంధించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికల వేళ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తామన్నాడు. అసలు ఎన్నికలప్పుడు ఆయన అన్న మాటలేంటి? జగను రైతు భరోసా కింద పిఎం కిసాన్ని కలుపుకొని ఇస్తా ఉన్నాడు. నేను అట్ట కాదు, నేను అన్నదాత సుఖీభవ ఇస్తా, నేను 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు. మరి పిఎం కిసాన్ కింద